ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. ఈ శ్రీనగర్ కాలనీలో కూడా దివంగత ముఖ్యమంత్రి మరి జయలలిత, మాజీ జయలలిత ముఖ్యమంత్రి తెలిసిందే కదా అందరూ కూడా. ఎందుకంటే ఆమె చాలా సార్లు కూడా తమిళనాడులో ముఖ్యమంత్రిగా తను పదవిలో ఉండి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కూడా చేశారు. ప్రస్తుతం మరి జయలలిత ఇల్లు ఇదే. ఈ ఇంటి దగ్గరే ఉన్నాము. కనిపిస్తూ ఉంది కదా! జయలలిత ఇల్లును మాత్రం నిన్న పోలీసులు అధికారులైతే ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేశారు అంటే ఎందుకు చేశారు అంటే 83,00,000 పన్నును 83,00,000 పన్ను తను కట్టలేదు అంటే పెండింగ్‌లో ఉంది ఇప్పటికి అని చెప్పేసి కూడా ఈ ఇంటినైతే అధికారులు సీజ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి ఈ బిల్డింగు 1400 స్క్వేర్ ఫీట్ తో కూడా నిర్మించుకున్న జయలలిత ఇంటిని మాత్రము ఇప్పుడు అధికారులు సీజ్ చేయడం అనేది హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది అనడానికి ఏమాత్రం కూడా అంటే హాట్ టాపిక్‌గా మారింది అనే చెప్పుకోవచ్చు. ఈ పన్ను కూడా మొత్తం పెండింగ్‌లో ఉంది అని చెప్తున్నారు అధికారులు. 83,00,000 ఇంటి పన్ను పెండింగ్‌లో ఉంది అని చెప్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్ను మూసిన విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే తను పదవిలోనే ఉండి తను అందరికీ దూరం అవ్వడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా తను గెలుపొంది అందరిని మెప్పించడమే కాకుండా మహిళలకి ఒక ఆదర్శంగా నిలిచింది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమెనైతే అభిమానులు కుర్చటి తలైవి అని అమ్మ అని కూడా పిలుచుకునేవాళ్ళు అక్కడ తమిళనాడులో అందరూ కూడా. ఆమె చాలా సినిమాలలో కూడా హీరోయిన్‌గా చేసిన విషయం కూడా తెలిసిందే. కానీ తను ఎప్పుడైతే ఈ ప్రపంచానికి దూరమైందో, తను ఎప్పుడైతే కన్ను మూసిందో ఆ తర్వాత తన ఆస్తులకు సంబంధించి కూడా చాలా సార్లు పెద్ద ఎత్తున చర్చ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి తన ఆస్తులన్నీ కూడా తనకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి ఆస్తులన్నిటిని కూడా అక్కడ ప్రభుత్వము స్వాధీనం చేసుకొని కూడా ప్రభుత్వ అధికారుల వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ మరి ఇక్కడ హైదరాబాద్‌లో తన ఆస్తుల వివరాలకు వచ్చేసరికి ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఇంటికి సంబంధించినటువంటి ఇది మెయిన్ ద్వారం. ఇది మెయిన్ ద్వారము ముఖ్యంగా కూడా మనం చూస్తున్నాము. అప్పుడు జయలలిత గారు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మాక్సిమం కూడా తనకు వీలైనంత వరకు ఇదే ఇంట్లో ఉండేది. ఎందుకంటే తను చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక పెద్ద హీరోయిన్ కాబట్టి ఆమెకు ఇక్కడ దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక్కడ తన కింద కూడా చాలామంది కూడా ఇక్కడికి వస్తూ పోతూ ఉండి చాలామంది పనిచేసి ఉపాధి కల్పించారు అంతమందికి కూడా. ఇదే మెయిన్ ద్వారము. మరి మనం అదంతా కూడా చూసాం. ఇందాక పార్కింగ్ ఏరియా అదంతా కూడా చూసాము. మెయిన్ గేట్‌కి నిన్న మాత్రం మరి అధికారులు వచ్చి సీల్ చేశారు. ఇక్కడ అందరిలో ఒక చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటి అంటే కూడా జయలలితకి వారసులంటూ ఎవరు లేరు కదా! మరి జయలలిత ఆస్తులు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లో ఉన్న ఆస్తి వివరాలకు సంబంధించి కూడా ఇక్కడ సీజ్ చేయబడిన ఈ ఇంటి పన్ను ఇప్పుడు ప్రభుత్వానికి ఎవరు కట్టాలి అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవాలి. మరి ఆ కోణంలోనే ఇప్పుడు 83,00,000 ఇంటి పన్ను అలాగే పెండింగ్‌లో ఉండడంతో అధికారులు సీజ్ చేశారు జయలలిత ఇంటిని అని కూడా చెప్పుకోవచ్చు. మరోసారి హాట్ టాపిక్‌గా వైరల్ అవుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న చర్చనీయాంశంగా మారినటువంటి ఈ విషయము మరోసారి తెరపైకి రాబోతుంది. జయలలిత ఒక ఆస్తి వివరాల విషయంలో అని కూడా చెప్పుకోవచ్చు. మరి తనతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్‌గా ఉన్నది ఎవరో అందరికీ తెలిసిందే. తను శశికళ. మరి ఆ శశికళ కూడా గతంలో తన ఆస్తి వివరాల పట్ల కూడా తను జైలుకెళ్ళి రావడం కూడా జరిగింది. ఇప్పుడు తనకి ఎలాంటి సంబంధం లేదు అనే చెప్పుకోవచ్చు. ఆస్తులకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మరి ఈ పన్నును ప్రభుత్వం ఎలా తీర్చబోతుంది? లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉండబోతుందా? అనే దాని పట్ల కూడా చాలా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అధికారులు సీజ్ చేశారు. ఇగో సీజ్ మనకు కనపడుతూ ఉంది కదా! అధికారులు సీజ్ చేశారు.
సీజ్ చేసి మరి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది అని అనుకోవచ్చు. దీన్ని కూడా మరి ప్రభుత్వము ఆధీనంలో ఉంచబోతున్నారా? లేకపోతే ఎందుకంటే గతంలో చాలా చర్చలు జరిగాయి. జయలలిత ఆస్తి అంతా కూడా ఆశ్రమాలకు రాసింది అని చెప్పేసి, ట్రస్ట్‌లకి ఇచ్చేసింది అని చెప్పేసి కూడా తెలిసింది. కానీ దీని వివరాలు పూర్తిగా కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వమే దీని పట్ల శ్రద్ధ వహిస్తుంది అనేది కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం సీజ్ చేశారు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ ఇంటికైతే. ఇది ఇక్కడ ప్రస్తుతము జయలలిత అంశం పైన నడుస్తున్నటువంటిది కూడా వార్తలని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కోటితో నిర్మల ఆర్‌టీవీ.